ఎన్నడూ లేని విధంగా ఆదోని మండల అధ్యక్షురాలు దానమ్మ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసారి సమావేశానికి దాదాపు హాజరు శాతం పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో నిర్వహించే సమావేశాలకు చాలా మంది ప్రజా ప్రతినిధులు దుమ్మా కొట్టేవారు. ఎందుకంటే ఎన్నిసార్లు విన్నవించినా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా సమస్యల పరిష్కారం కాకపోతే సమావేశానికి ఎందుకు రావాలని కొంతమంది ప్రజా ప్రతినిధులు అనేవారు. ఈసారి కొత్త ప్రభుత్వం, కొత్త ఎమ్మెల్యే మా సమస్యలు విన్నవిస్తే పరిష్కారానికి కృషి చేస్తారనే నమ్మకంతో చాలా మంది ప్రజా ప్రతినిధులు సమావేశానికి రావడం జరిగిందని పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు వారి వారి గ్రామాలలో సమస్యలను విన్నవించారు. గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఆయా గ్రామాల సర్పంచ్ల తరపున కోరుతున్నామని విన్నవించిన వీరపాపురం గ్రామ సర్పంచ్ ప్రహ్లాద యాదవ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి నిధులు నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లో గ్రామ అభివృద్ధికి కేటాయించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, పరిష్కార దిశగా మనం అడుగులు వేయాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యే సూచించారు. నెక్స్ట్ సమావేశానికి ఇటు అధికారులు, అటు ప్రజా ప్రతినిధులు మీ గ్రామాల సమస్యలు ఎంతవరకు పరిష్కారం అయ్యాయి అన్నది ఖచ్చితంగా వివరణ తెలియజేయాలని, అలాగే ప్రజా ప్రతినిధులు మీ గ్రామాలలోని అంగన్వాడీ మరియు ప్రభుత్వ పాఠశాలలు, సచివాలయాలలో ఉద్యోగుల పనితీరును కూడా అప్పుడప్పుడు పర్యటించి ఆకస్మికంగా తనిఖీ చేయాలని, అప్పుడే వారి యొక్క పనితీరు ప్రజలకు ఎలాంటి సర్వీసును ఇస్తున్నారు అన్నది మీకు కూడా తెలుస్తుందని, ఇప్పటి నుండి ఆయన కనీసం మీ గ్రామ పరిధిలోని ప్రతి అధికారి పనితీరును పర్యవేక్షించి ఏ అధికారితో పని చేయరో నేరుగా నాకు తెలపగలరని అన్నారు. గ్రామ పంచాయతీ నిధులు గ్రామ అభివృద్ధికి ఉపయోగించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని, మీ నిధులు మీరే ఉపయోగించే విధంగా మీ గ్రామంకి అభివృద్ధి చేసుకునే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు. మనమంతా కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళందరూ కూడా అది ఏ పార్టీలో ఉన్నా సరే ఒకటిగా తయారై ప్రజల వైపు నుంచి పోట్లాడి పైనుంచి ప్రభుత్వం నుంచి దగ్గర నుంచి కావాల్సిన పథకాలు తీసుకొని వచ్చి ప్రజలకు మంచి చేస్తే మనకు తృప్తి వస్తుంది. లేకపోతే ఏదో సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, డిప్యూటీసీ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా అంటే మనకు తృప్తి ఎలా వస్తుంది చెప్పండి? ప్రజలు మనకు ఓటు వేసారు కదా, ప్రజలు ఓటు వేసి మనం గెలిపించారు కదా, మనం అందరూ గట్టిగా ఉండాలని, మన సమస్యలు చర్చించడానికి పూర్తి సమయం కేటాయించాలని నేను నిర్ణయ ఆఫీసర్లు వచ్చి అడుగుతా ఉంటే చెప్తా ఉన్నాను. 3 నెలలకు ఒకసారి అంటే 90 రోజులకు ఒకసారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలండి అన్నారు. నేను అన్నాను, తూతూ మంత్రంగా సమావేశాలు ఏర్పాటు చేయడానికి వీలు లేదు. ఆదోని నియోజకవర్గంలో ఈ మండలానికి సంబంధించిన సమావేశాన్ని ప్రతి 45 రోజులకు చేయాల్సిందే. ఎన్నిసార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే అన్ని సమస్యలు మన ముందుకు వస్తాయి. అంతే కదమ్మా. ఏదో 3 నెలలకు ఒకసారి వచ్చినామో, టీ తాగినామో, బయటకు పోయినామా, అరుచుకున్నామా, పోయినామా అంటే మనం ప్రజలకు ఏం మంచి చేయగలం? సాధ్యమవుతా? పెద్దలు తమకున్నారు, రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా మీ ఆలోచన విధానం ఈ ఆదోని నియోజకవర్గానికి కావాలి. మీకున్న అనుభవం ఈ మండలికి ఉపయోగపడాలా, ఈ పరిషత్కు ఉపయోగపడాలా. అలాగే మీ ఆలోచన విధానం ప్రజలకు ఉపయోగపడేదలా ఉండాలా. మీరు గుర్తుపెట్టుకోవడం, రాబోయే 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఆదోని నియోజకవర్గం. మీరందరూ ఒక తాటి మీద ఉంటే, మీరందరూ ఒక మాట మీద ఉంటే, మీరందరూ సపోర్ట్ చేస్తే ఆదోని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు లోకల్గా గట్టిగా నిలబడాలి. మీరు లోకల్గా గట్టిగా మీరు పనులు చేయాలి. ఆఫీసర్ని పరిగెట్టించే బాధ్యత మాది. ఆఫీసర్ మంచి ఆఫీసర్లు మా మండలంలో నేను వ్యక్తిగతంగా కలిశాను. సూర్యకాంత్ గారు కలిశాను, శేఖర్ గారి కలిశాను, పెద్దలు మిగతా సీనియర్లు అందరూ మిగతా ఇక్కడ కూర్చొని
మన ఉత్సాహాన్ని చూసి ఆఫీసర్లు కూడా ఉత్సాహం వస్తుంది, పని చేయాలని ఉత్సాహం వస్తుంది. కాబట్టి దయచేసి మీకు అందరికీ నేను నిర్వహించుకుంటా ఉన్నా, వచ్చేసారి మళ్ళీ 45 రోజులకి సమావేశం జరుపుతాం. జరపాల్సిందిగా అధ్యక్షుల వారిని కోరుకుంటా. నేను చెప్పడం కాదు, మన అధ్యక్షులందరూ ఎంపీపీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా. అధ్యక్ష, ప్రతి 45 రోజులకి కండక్ట్ చేయాల్సిందిగా ఎంపీపీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వచ్చే 45 రోజులు జరిగే సమావేశానికి 100కు 100% హాజరు ఉండాలి. 10 గంటలంటే 9:50కే ఉండాలి. మన సమస్యలు, ప్రజల సమస్యలు ఉత్సాహం ఉండాలి. మనకి ఏదో పోయినా లేట్గా పోయినా పర్లేదు, అడ్డీ ఇస్తారు. చాలా మంచి విషయాలు చెప్పిన. మొట్టమొదట మన బిడ్డలు ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఇంకోరికి ఏదన్నా మనం చెప్పగలం. మనము ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ప్రజలకు నమ్మకం వస్తుంది, ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం జరుగుతుందని. మనము ప్రభుత్వ స్థానానికి సంబంధించిన ఏదైనా పనిలోకి వెళ్తే అప్పుడు జనాలకు వస్తుంది ప్రభుత్వం పనిచేస్తుందని. చాలా చక్కగా చెప్పిన. సో రెండో విషయం ఏం చెప్పిందని, ఎందుకు మనం చదివించామంటే టీచర్లు టైంపాస్ చేస్తా ఉన్నారు, టీచర్లు నిద్రపోతా ఉన్నారు అని చెప్తాను. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంఎం స్కూల్ అని ఒక స్కూల్ ఉన్నాం ఇక్కడ. ప్రభుత్వం నుంచి తీసుకోవాలని మేము చెప్తున్నాం. సర్పంచ్ అందరూ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నాయి. లేబర్స్ కూడా డబ్బులు పడుతున్నాయి. కానీ గ్రామాల్లో మేము గత 2-3 సంవత్సరాల నుంచి రైతులకు పొలాలకు వెళ్ళే రస్తాలు చాలా ఇబ్బంది ఉండవని మన ఎన్ఆర్జీఎస్ అధికారులకు చాలా ఇస్తాము. కానీ ఏ గ్రామానికి పొలాలకి మన గర్స్ రోడ్లు శాంక్షన్ కాలేదు. ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని చెప్తున్నాము. అదేవిధంగా మాకు గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి మాకు 2011 జనాభా ప్రకారమే మాకు నిధులు 15% వస్తున్నాయి. కానీ ఇప్పుడు జనాభా పెరిగింది, తర్వాత కాలేజీలు పెరిగినాయి. కాబట్టి మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి మేము సర్పంచులంతా చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మొన్ననే మన జిల్లా పరిషత్లో సమావేశం జరిగింది. గౌరవ డిఎల్ఓ గారు, గౌరవ ఎంపీడీఓ గారు, ఈవాడి గారు, నేను గ్రామ సర్పంచ్గా మండలానికి ఒక సర్పంచ్ నేను పోయినాను. అక్కడనే ఎస్ఎఫ్సి జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. అక్కడ కూడా వాళ్ళకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గౌరవ శాసనసభ్యులు గారికి రిక్వెస్ట్ గా చెప్తున్నాము. ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకోకపోతే ఖచ్చితంగా మాకు 2020-21 కానీ సెన్సస్ ప్రకారం మాకు నిధులు 15% నిధులు వస్తే గ్రామాల అభివృద్ధికి సర్పంచులంతా మేము సహకారం అవ్వడానికి చాలా రోజుల నుంచి కాలేజీలు పెరిగినాయి, జనాభా పెరిగింది. కాబట్టి చాలా మౌలిక వసతులు చేయడానికి మేము గ్రామాల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి గౌరవ శాసనసభ్యులు గారికి పూర్తి స్థాయిలో మా సర్పంచులు అందరి తరఫున ఈ యొక్క విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొని ఖచ్చితంగా కొత్త సెన్సస్ ప్రకారం నిలిస్తే గ్రామాల అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో మేము సర్పంచులంతా దోహదపడతామని ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఉపన్యాసం ఇచ్చిన ఆల్రెడీ నేను ఖలీల్ గారితో ఈ విషయం చర్చించినాము. గ్రామీణ రోడ్లకు సంబంధించినటువంటి ఎన్ఆర్జీఎస్ పథకం కింద ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పినాం. తప్పనిసరిగా సర్పంచులందరికీ నేను వివరించుకుంటాను, ఇది చేస్తాం. దీనికోసం అవసరమైతే ప్రత్యేకంగా కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుని మన గ్రామాల్లో వ్యవసాయ కాదు కదా, పొలాలకు వెళ్ళే వస్తారు చాలా అధ్వానంగా ఉన్నాయి సార్. వాళ్ళని అధికారులకు ఇస్తున్నాం, వాళ్ళు పంపిస్తున్నారు, కానీ శాంక్షన్ కావడం లేదు సార్. ప్రజలంతా ఎద్దుల బండ్లు కట్టుకుని పోయేవాళ్ళు చాలా వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. గ్రామాల్లో రోడ్లు లేడైనా పర్వాలేదు, కానీ పొలాలకు వెళ్ళే వస్తారు మనకి ముఖ్యంగా అవసరం సార్. ఇది ఖచ్చితంగా తీసుకోవాలి సార్. దీన్ని చాలా బాగా సహకరిస్తారు సార్. 10 సంవత్సరాలు పంపిస్తున్నారు, అది మనకు రావట్లేదు. ఎవరు దానికి
ఫైల్ పెట్టుకుని సంఖ్యలో పెట్టుకుంటారే కదా రిలీజ్ ఏముందన్నా కదా, ఇటు చెప్పే చేసే పని అయితే ప్రభుత్వం ఉంటుందా అవ్వదు కదా. కాబట్టి చేద్దాం, నా ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్.